నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం భీమవరంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై 8,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో భీమవరం ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. తాబిపని ఎలా ఉంది? తాబిపని బాగానే ఉంది. ఇసుక లేకుండా బాగుందండి. ఇసుక లేకుండా బాగుంది. రెస్ట్ లేకుండా బాగుంది. రెస్ట్ ఉన్నారా? ఎందుకు ఇసుక రేట్ ఎంత పెరిగిపోవడం కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు? అంటే ఈ ఇసుక దందా జరుగుతుంది నిజంగాను. అక్రమంగా అమ్మేసుకుంటున్నాడు. బాగలేదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగలేదు. మాకు బాగలేదు. ఇప్పుడు జగన్మోహన్ అంటే మీరు టీడీపీ అమ్మానా లేదా జగన్ అమ్మానా? జనసేనగానండి. అయినా కానీ జగన్ చేసామండి. మనం పట్టేశారు. ఎందుకు వేసారు మన పట్టు? ఒకసారి చూడమన్నారని చూసామండి అందరు. జగన్ చూసేసారా వాళ్ళ నాన్నగారు చూసేసారా ఓటు? వాళ్ళ నాన్నగారు కూడా జగన్ చేసామండి ఓటు. పోతేనండి మనకి బాగా చేసి పెట్టలేదు. మేము ఇంచుమించు 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఖాళీగా నేర్చామండి. తాయి పని చేసి మామూలు వ్యవసాయం పనులకు వెళ్తున్నాం. మరి అంటే బాబు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎలా ఉంది తాయి పనులు? ఇప్పుడు ఎలా ఉన్నాయి తాయి పనులు? అప్పుడు బాగున్నాయి. బాబు గారు అప్పుడు ఏం చేసే పనులు? అంటే తాయి పనులు అంటే ఇంట్రెస్ట్ అండి. అంటే ఇప్పుడు ఎందుకు ఆపించారు? జనాలు కట్టుకుంటారు కదా. ఇసుక లేదు కదండి. నేను ఇసుక లేదు. ఇసుక లేకుండా పని ఎలా చేస్తాను? ఇసుక ఉంది కానీ డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అంటున్నారు కదా. 16,000 10,000 వచ్చేదండి. ఎంత అవుతుందండి? 40,000 అండి. 5,000. అదే. సో ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నియోజకవర్గం పోటీ చేస్తా అంటున్నారు. మళ్ళీ నెగ్గేస్తారండి. నెగ్గేస్తారు. ఈజీగా నెగ్గుతారా లేదా మెజారిటీ? టీడీపీ అప్పుడంటే టీడీపీ ఒక పక్కన వచ్చిందండి, జనసేన పక్కన వచ్చింది, వైఎస్ఆర్ పక్కన వచ్చింది. ఇప్పుడు మొత్తం టీడీపీ కలిసి వచ్చింది కాబట్టి గ్యారంటీ నెగ్గేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సుబ్రహ్మణ్యం గారు, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగా ఉంది, కానీ ఉచిత పథకాలు మానేస్తాం మంచిది సార్. మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు అనగా ఏమైనా వస్తాయి. అంటే ఉచిత పథకాలు అంటే ఏముందండి, ఇప్పుడు జాబ్కి వెళ్ళకుండా చేస్తున్నారు. వాటితో సరిపోతుంది. వాటి బదులు ఏంటంటే ఉచిత పథకాలు మానేసి కొత్తగా కంపెనీలు కానీ ప్రాజెక్ట్ కానీ వస్తే మనందరికీ మంచిది, నలుగురికి మంచిది ఉద్యోగాలు అనగా అని వస్తాయి. ఉచిత పథకాలు ఇప్పుడు ఏముంది, ఆటో వాళ్ళకి పెట్టారు. హైదరాబాద్ లో ఆటో వాళ్ళకి ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు. కానీ ఆటో వాళ్ళు కూడా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. వేసిన తర్వాత వాళ్ళు కూడా బాధపడ్డారు కదా. అంటే దాని బదులు మానేసి గ్యాస్ బండ్ ఇచ్చారు అనుకోండి, అది అందరికీ గృహిణీలు కనుక అందరికనగా ఉపయోగపడతాయి. డీజిల్ తగ్గించడం అటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్లస్ అవుతాయి. ఛార్జీలు తగ్గించడం అటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్లస్ అవుతుంది. ఉచిత పదాలుగా ఆడవాళ్ళకి బాగుంటది, మగవాళ్ళు ఏం పడతారు? ఓటు మీద పడతారండి. ఎందుకు సార్ ఇప్పుడు సామాన్య ప్రజలకు తెలుస్తుంది ఇది మంచిది చూడని, కానీ మన నాయకులు ఎందుకు తెలియలేదు అంటారు? అంటే అంతా ఓటు బ్యాంక్ రాజకీయం అంటారా? అనుకోండి, అన్ని చెప్పకూడదు. మొన్న ఒక రీల్ చూసాను. రీల్ చూస్తానుగా ఒక అతను ఏం చెప్పాడు కదా సార్, ఒక కోడిని తీసుకుని రెక్కలు విరుస్తుంటే ఆ కోడి బాధపడుతుంది, ఇంకా ఇరుస్తానే ఉంటాడు, బాధపడుతుంది. ఆ ఎలక్షన్ వచ్చే ముందు ఏమవుతుంది అంటే, ఆ కోడికి 4 బియ్యం గింజలు వేస్తే అది ఏం చేస్తుంది, ఈ బాధ మర్చిపోయి ఆ ఉచితం కోసం తింటది. పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎంత అభివృద్ధి చేసినా, రేపు ఎలక్షన్ టైంలో ఇచ్చే తాయిలాల మీద డిపెండ్ ఉంటుంది అంట రిజల్ట్. కానీ ఈసారి మారవచ్చు అనుకుంటున్నారు. ఇంకొకటి, భీమవరం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. చేస్తే ఆయన వస్తారంటారు ఈసారి జనసేన అయితే వస్తుందండి. భీమవరం నియోజకవర్గంలో జనసేన వస్తుంది. ఇటు చుట్టుపక్కల ఎక్కువగా ఇదేనండి జనసేన కుర్రోళ్ళు అనగా యూత్ అనగా జనసేన బాగా వస్తుంది. థ్యాంక్ యూ గారు. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన బాగోలేదండి. ఆయన ముందు ఆయన కొడుకు తాగుతున్నా తీసిపోయి బయటెట్టేస్తున్నారు. రోడ్డు పక్కన తాగుతుంటే పోలీసులు ఇబ్బంది, వెళ్తుంటే సంసార బాటలో ఏం బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయనకే చేద్దాం చూడండి. అంటే ఈసారి ఉచిత బార్లు కడితే బాగుంటది అన్నారు జగన్ గారు. ప్లాన్ చేస్తున్నారు. ఏం కట్టినా కొంచెం తాగే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే చెప్పి ప్రతి విలేజ్ కి ఒక బారు అంటే ఇబ్బంది అవుతుందని కడదాం అనుకుంటున్నారు. లేదన్నా మాట్లాడి నేనే అయిపోయింది. 5 సంవత్సరాలు చూసాం, బాధలు పడ్డాం. బాధల వల్ల రోడ్ల వల్ల పళ్ళు బొళ్ళు అట్లాంటి అయిపోయి రోడ్ల వల్ల ఎక్కడ గోజులు గొప్పులు పోనాకాలం ఈ రోడ్డు అసలు వెళ్ళలేము. అసలు సచివాలయాలు కట్టారు కదండి,
అదే విధంగా బార్లు కూడా కడతా, ఉచిత బార్లు. వద్దండి, ఇది తాగి ఇంకా చుమ్మనండి. అమ్మాలి, రేట్లు అమ్మాలి కదా, పద్ధతి ఉండాలి. ఓకే. ఏం ఉండదు, సంసార బాధలు అన్ని ఏమి ఉండవు. అమ్మాలి, తాగిగా రేటుకి అమ్మాలి. ఇవాళ 2 కోట్లు తాగుతున్నాం, 200 లీటర్ అది కాదు, 1 కోటర్ 100 రూపాయలు ఇటు తాగి 200 లీటర్ ఇంటికి వెళ్ళి పిల్లలు పెంచుకోవాలా ఉండాలి. కానీ ఉచితం పాలు తాగినా మనుషులు మనస్ఫూర్తిగా మంచి మందు తాగి ఎన్ని రోజులు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు టైంలోనే ఓకే, థాంక్యూ. మళ్ళీ లేదు, మళ్ళీ లేదు. మహా దారుణం. ఆ మందు తాగడం వల్ల మహా ఇబ్బంది ఓకే, అసలు. మంచి థ్యాంక్ యూ. ఏం పేరు? కృపా కిరణ్ కుమార్ సార్. ఆ? కృపా కిరణ్ కుమార్, ఏం చదువుతున్నావు? 9th క్లాస్ సార్. జగన్మోహన్ పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. బాగుంది. ఏం నచ్చింది నీకు? నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ బాగున్నాయి స్కూళ్ళు. బాగున్నాయి. మీ మామయ్య రాకముందు మామయ్య వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి? బాగానే బాగుంది ఇప్పుడు. ఇంకా ఏం నచ్చినాయి? అది ఒకటి అదొకటి నచ్చిందా? నచ్చలని ఉన్నాయా? నచ్చలేదు. ఆ? తెలియదు. తెలీదా? మరి ఇంటికాడ ఏమనుకున్నారు? మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమనుకుంటున్నారు? ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటది. జగన్ మామయ్య వస్తే బాగుంటుంది అన్నారా? అవును. ఓకే. బాబు నీ పేరు? ధర్మ సంతోషం అండి. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ అండి. చెప్పు, ఈసారి మీ ఇంట్లో వాళ్ళు ఓట్లు ఎవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గా? ఏ మామయ్య వదిలేస్తావేంటి? ఎందుకని? రోడ్లు అయ్యేసరికి లేదు. రోడ్లు లేదా? రోడ్లు లేకపోతే మామయ్యని అడగాలి. మరి స్కూల్ కొత్తగా ఇబ్బంది అవుతుందండి. ఇబ్బంది అవుతుందా? మరి మామయ్యని అడిగితే చెప్తారు కదా, వాలంటీర్లు చెప్తారు. వాలంటీర్లకి, ప్రెసిడెంట్ గారికి మరి చెప్పాలి కదా, వెళ్ళి మనం చెప్పుకున్నాం కదా. అలా ఎవరు పట్టించుకోవట్లేదండి. పట్టించుకోవట్లేదా? మరి అయితే పవన్ కళ్యాణ్ గారికి వేస్తా ఉండరు జనసేనకి. నువ్వేనా? అంటే నువ్వంటే మీ ఇంట్లో వాళ్ళు వేస్తారా? మా ఇంట్లో ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? అభివృద్ధి అతను బాగా చేస్తాడు. అది బాగా చేస్తారు. జగన్ గారు చేయట్లేదా? ఆ? జగన్ గారు అందా అప్పుల్లో పెట్టాడు. అప్పులు ఏమండి, అప్పులు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనకేం మమ్మల్ని చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. మీకు బాగుంటుంది. అభిమాని మీరు? అభిమాని కాదు, మామూలుగానండి. మీ మొబైల్ మీద స్టిక్కర్ ఏదన్నా మేము అన్ని పార్టీలకి చేసేవాళ్ళం, కానీ ఇంకెలా అంటే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? ఏంటండి జగన్ గారి పరిపాలనలో మీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చని అంశం ఏంటంటారు? నచ్చింది ఏముంది అసలు? రాష్ట్రం అభివృద్ధి ఏమని చెప్పు. ఇప్పుడు నాడు పేరు స్కూల్ డెవలప్ చేసామంటున్నారు. ఏమీ లేదు అంత అవన్నీ హోస్టింగ్ కొన్ని డెవలప్ చేశామని చెప్తున్నారు. అసలు ఏమీ లేదు. లేదండి, ఏమి లేదంటారు. ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద భీమవరం నుండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. గెలుస్తారు. అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉండదు ఫైట్? ఈజీగానే గెలుస్తాడు. ఈజీగానే గెలుస్తాడు. ఎవరైనా ఇతర కలయికలు ఎవరైనా ఎక్కుతారు. ఓకే. అంటే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు ఈసారి గ్యారంటీగా. ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని సీట్లు వస్తాయి? పార్టీ ఫామ్ చేస్తుంది. పార్టీ ఫామ్ చేస్తుంది. ఓకే. గురుగారు మీ పేరు చెప్పండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? ఇప్పుడు ఏది వచ్చేది ఏం అమలవుతుంది సరే, రోడ్లు ఏం లేవు సరేనే. రోడ్లు ఒకటే కదా ప్రాబ్లం, ఎవరు కదా రేపు వేస్తారు. ఇంకంతా మిగతా అంతా బాగుంది అంటున్నారు కదా. వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయలేదు కదా. ఏం చేయలేదా? ఏంటి సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు, నాడు నేడు స్కూల్ డెవలప్ చేసాము, హాస్పిటల్ డెవలప్ చేసామన్నారు, కోట్లు ఇచ్చామన్నారు, తర్వాత ఏమో పిల్లలకేమో అమ్మ కూడా వేస్తున్నారు, 45 years వాళ్ళకేమో ఈ పథకాలు వేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోయినాయి కదన్నా. ఖర్చులు పెరిగిపోయినాయా? ఖర్చులు ఎప్పుడు పెరుగుతాయండి? మీ ఆ ఫ్రూట్స్ పెరుగుతలేదు రేట్లు? మాకు ఎప్పుడు అలాగే ఉంది, లేనట్టే ఉన్నారు. ఇంకా చిన్నటి కిందే ఉంటున్నాడు. మీ బిజినెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంత బిజినెస్ ఏం లేదండి. లేవు. ఎందుకని? వచ్చిన అసలు వ్యాపారాలు తగ్గిపోయినాయి. రీజన్ ఉంటుంది వ్యాపారం తగ్గిపోవడానికి. జనాలకి డబ్బులు ఉండవు కదా. డబ్బులు ఎందుకు లేవంటారు? లేవండి, పని సరైన పని లేదండి. పనులు ఏ పనులు లేవు? ఇప్పుడు వచ్చే సిమెంట్ పని లేదు. సిమెంట్ పనులు ఎందుకు లేదు? ఇసుక వల్లనా? ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్నారు జనాలు, ఇసుక లేకపోవడం తోటి. ఓకే, థ్యాంక్ యూ అండి. వెంకటేష్ గారు, ఈసారి భీమవరం నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం వస్తే బాగుంది. తెలుగుదేశం. ఎందుకని? ఎందుకంటే చేసే పనులు బాగుంటాయి. చేసే పనులు బాగలేదు. ఏం బాగలేదు? ఏం బాగలేదు, అన్ని రేట్ అయిపోయినాయి. డీజిల్ రేట్ అయిపోయింది, పెట్రోల్ రేట్ అయిపోయింది, అన్ని రేట్ అయిపోయినాయి. అంటే ఇక్కడే కదా మొత్తం దేశం అంతా అదే రేట్లు ఉంటాయి. మరి ఈయన ఏం చేస్తాడు ఆ రేట్లు పెరిగిపోతాయి? నేనంటే ఇంత ముందు బాగా చేశాడు కదా నా పథకం. ఈ సంవత్సరం కూడా బాగా పథకం చేస్తే బాగుంది. మరి ఈసారి టీడీపీ జనసేన వస్తుంటారా? మరి భీమవరం నియోజకవర్గంలో ఈసారి మరి పవన్ కళ్యాణ్ ఇస్తా అనుకుంటున్నారు. అవునండి. ఇస్తే ఎలా ఉంటది? వస్తాడు ఈసారి? వస్తుందేమో చూద్దాం. చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంటారు?
ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉంది తిరిగి చెప్తే బాగుంది. తెలుగుదేశం వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఇదేంటి పనులు చేస్తుంది. పనులు చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదు అంటారా? ఏది పనులు లేవు. ఏమి లేవు. ఎవరికైనా గోలెత్తిపోతున్నాడు. వాళ్ళెత్తిపోతున్నారు అంటారా? మరి ఈసారి భీమవరం నియోజకవర్గంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనుకుంటున్నారు టీడీపీ జనసేన కూటమిలో. వచ్చేస్తారా? రాకపోతే ఏం చేస్తాడు? గురువు గారు, మీ పేరు? మా పేరు వెంకట సత్యనారాయణ సార్. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని సార్ పవన్ కళ్యాణ్? బాగుంటదండి, ఆయన అన్ని పనులు చేసి పెడతారనిపిస్తుందండి. అన్ని పనులు చేస్తారంటారు. ఓకే, అప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ కష్టాల్లోనే ఉన్నారు కదండి. కష్టాల్లో ఉన్నారు కదండి ఇప్పుడు ప్రజెంట్. అదే దేశంలోనే ఏ రాష్ట్రం లేని సంక్షేమ పథకాల్లో ఇస్తున్నారు. 2,67,000 కోట్లు సంక్షేమ పథకాలకి ఇచ్చామని చెప్తున్నారు జగన్ గారు. అవునండి, అది ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు బాగాలేదంటారు? అంటే ప్రజెంట్ ఉద్యోగస్తులకి జీతాలు అవి కరెక్ట్ గా పట్టలేదు కదండి ఇప్పుడు. యాక్చువల్ గా ఉద్యోగస్తులకి జీతాలు అవి కరెక్ట్ గా వేయట్లేదు. దాని గురించి కొంచెం ఇంకోటి ఏంటంటే జనాలు ఎక్కువ నిత్యావసర వస్తువులు పెరిగినాయి, బాగా విపరీతంగా పెరిగిపోయినాయండి. కరెంట్ ఛార్జీలు అవి ఇవి కూడా అంటే ఇప్పుడు అంటే ఎవ్రీ గవర్నమెంట్ పెరుగుతూ ఉంటాయి కదండి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా పెంచుతాడో తగ్గించాడో కూడా తెలియదండి. ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే మరి అలాగ ఉందండి. మరెలా ఉందంటున్నారు? జనాలు కూడా కోరుకుంటున్నారంటారా మార్పు? మార్పు కోరుకుంటున్నారండి జనాలు. కోరుకుంటున్నారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేస్తా అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ వస్తారని మేము అనుకుంటున్నామండి. మరి టీడీపీ సపోర్ట్ కూడా ఉంటుంది కదా? ఉంటదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది ఏం చేస్తారు సార్ మీరు? నేను బ్యాంక్ లో ఎంప్లాయ్ అండి. బ్యాంక్ ఎంప్లాయీ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. బాగుంటుంది. ఎందుకని సార్? అంటే ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్, విజనరీ లీడర్, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయగలరు. ఓకే, ఆయనకి మంచి పేరు కూడా ఉంది. ఏదన్నా వచ్చినా కూడా ఇప్పుడు హుద్హుద్ తుఫాన్ వచ్చింది వైజాగ్ లో, ఆయన ఈజీగా హ్యాండిల్ చేశారు. కరోనా టైంలో కూడా ఆయన ఉంటే ఇంకొకలా ఉండేదేమో అని అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా ఎక్సైట్ ఉంటుందేమో అని. అంటే జనాలు ఓట్లు అనేది ఓన్లీ సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి చూసేస్తారంటారు మామూలుగా వాళ్ళకి? లేదండి, లాస్ట్ టైం ఏంటంటే మార్క్ కోసం వేసారు, జగన్ ఒకసారి చూద్దాం అని చెప్పి వేసారు. బట్ ఈసారి చంద్రబాబు నాయుడుకే ఇస్తారేమోనని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. అనుకుంటున్నాను. ఓకే, అంటే చంద్రబాబు అంటే జగన్ గారు ఫెయిల్ అవడానికి కారణము అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం అంటారా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉంటుంది? 5 years లో ఆయన ఉద్యోగాలు ఏమైనా తీసారండి? డిఎస్సి కూడా తీయలేదు నాకు తెలిసి, ఇప్పుడు తీసినట్టున్నారు. అంటే 2 సంవత్సరాలు కరోనా పోయింది, మేము అనుకున్న నవరత్నాలు కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్ గా, ఇంకో అవకాశం ఉండి అభివృద్ధి చేస్తా అంటారు ఆయన. నవరత్నాలు ఇచ్చి యూజే ఉందండి. ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలి. అది చూస్తే బాబు గారు వస్తే అన్ని చేస్తారంటారు మళ్ళీ 5 సంవత్సరాలు తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంచారు జగన్ గారి పరిపాలన? పర్లేదండి, పర్వాలేదు. ఏం నచ్చింది, ఏమైనా నచ్చలేదు? అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగున్నాయి. బాగోలేని ఉన్నాయా? ఏమీ లేవా? ఏమి లేదు. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి. టీడీపీ జనసేన కలిసింది కదా? లేదండి, జగన్ వస్తారండి. జగన్ వస్తాడు. మళ్ళీ ఈసారి భీమవరం నియోజకవర్గంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న. భీమవరం అయితే పవన్ కళ్యాణ్ రాడండి. పవన్ కళ్యాణ్ రాడు. ఎక్కడ వస్తాడన్నారు పవన్ కళ్యాణ్? ఎక్కడ రాడా? రికార్డు చెప్పండి, మీరు చెప్పండి. లేదు సార్, భీమవరం పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ వస్తాడండి. పవన్ కళ్యాణ్ వస్తాడు. పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడు. వచ్చారు, అందులో డౌట్ లేదు. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉందండి జగన్ పరిపాలన? అంటే అందరూ తిట్టుకున్నారు సార్, తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సార్. ఏ పథకాలు ఇచ్చినా సార్ చాలా మట్టుకు పోతుందండి బయటికి, లేనోడి మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదైనా. అంటే చేసే ఏమన్నారంటే లేనోడిని అడుగుతుంటే మాకు రాలేదండి, ఉన్నోళ్ళకి ఇస్తున్నారు పథకాలు అంటున్నారు. నిజం అంటారు? అది ఉన్న వాళ్ళు లేని భేదం లేదు కానీ అది చేసింది ఏంటంటే ఎవరి మాట లెక్క చేయరు ప్రభుత్వం. అంటే ఎమ్మెల్యేల మాట లెక్క చేయరంటారా? అది ఏదైనా ఇంకా ఆ ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది కదండి. అంటే ఫెయిల్ అంటారు? అది అయితే ఫెయిల్. గురువు గారు చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ ఇంకా జగన్ గారు రాకూడదండి. జగన్ గారు రాకూడదు? ఎందుకని అంత మాట అన్నారు? అంతేనండి. అంతేనా? అంతేనండి. అంటే మీరు టీడీపీ అమ్మానా? కాదండి. కాదు, అభిమానం అని కాదండి. ఈ మంత్రుల్లో ఏ మంత్రి చేయలేదండి ఈ ఇంత పరిపాలన, గవర్నమెంట్ పరిపాలన.
ఏ ముఖ్యమంత్రి చేయలేదు అంత దారుణమైన పరిపాలన. చేయలేదండి. మరి ఆయనేమో 2,67,7 కోట్లు ఉచిత పథకాలు ఇచ్చాయని చెప్తారు. ఎందుకంటే ఎందుకు ఉపకారం ఏంటి ఎవరికి ఉపకారం? ఎందుకంటే అర్థం లేని పథకాలు పెట్టిడా కాలు చేతుల్లో ఉన్న వాళ్ళు తింటున్నారు అవి. ఓకే అంటే నిజంగా ఊళ్ళు ఎన్ని వాళ్ళకి దక్కట్లేదు అవి ఓకే పథకాలు. నిజమంటారా? ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు అన్నారు. కరెక్ట్ అండి అది. ఆ? కరెక్ట్. కొంతమంది ఏమన్నారు ఈ పథకాల ద్వారా మేము 2 కాలు బంగారం కొనుక్కున్నాము, 3 కాలు బంగారం కొనుక్కున్నాము, వడ్డీలు తిప్పుతున్నాము అంటున్నారు. నిజమంటారా? లేదండి ఉట్టిది ఎక్కడ జరిగి పనులు కదండి. కాదండి. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసి పొడి చేస్తున్నారు కదా. ఇప్పుడు 45 కానీ 60 లోపు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అంటున్నాడండి. ఏమంటే దాని మొగుడు దాన్ని పెంచలేడా? అదే లేనోడికి ఇవ్వచ్చు కదండి. అదే డబ్బులు కాలేజ్ చేతులు లేనోడికి ఇమ్మంటున్నాం అంటే అది. ఓకే ఇప్పుడు అమ్మఒడి అంటుండండి. అమ్మఒడి సాధించుకోలేరు వాళ్ళు. ఆ ఇలవ ఫీజులు తగ్గించి వాళ్ళకి బుక్స్ అని డ్రెస్లు అని ఇటువంటివి చేస్తే ఓ రకంగా ఉపకారం అవుతుంది. స్కూల్ గట్రా చేస్తాను బాగానే. అలాగా కొన్ని ఉన్నాయండి ఆయన చేసి తప్పులు. అదేండి. ఈసారి కష్టం అంటారా జగన్ గారు? ఆ కష్టం రావటం కష్టమే. మరి ఈసారి భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. చేస్తున్నారండి. వస్తారంటారు ఆయన? వస్తారని చెప్పలేమండి మేము. అవకాశం ఉందంటారు. వస్తారు రారన్న మాట మేము చెప్పలేము. కానీ బాగోలేదు పరిపాలన. లేదు పరిపాలన బాగోలేదు. సార్ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. బాబు గారు ఎందుకని? అదే అనుకుంటున్నాం. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? అలా ఉంటుంది. అభిమానం మళ్ళీ రావాలి, బాబు గారిని చూడాలి. అంతేనండి. ముఖ్యమంత్రి పీఠంలోనా? ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుందంటారు? మాకైతే మళ్ళీ సీఎం జగన్ జగన్ వస్తే బాగుండదు. ఎందుకని సార్ ఏమొచ్చింది జగన్ గారి పరిపాలనలో? పథకాలన్నీ బాగున్నాయండి. అంటే పథకాల మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టలేదు. రోడ్లు గాని, నిత్యావసర వస్తువులు గాని, రాజధాని గురించి గాని అంటున్నారు కొంతమంది. ఫస్ట్ టైం అయిపోదు కానీ వచ్చాక కూడా ఈ కరోనా అని ఇవన్నీ వచ్చినాయి కదా. నెక్స్ట్ టైం ఒకసారి అయిపోదు కదండి. నెక్స్ట్ టైం కూడా చూస్తే బాగుంటది. ఇంకోసారి ఇస్తానంటారు అవకాశం. ఈసారి ఇంకోసారి ఇస్తే బాగుంటది కదండి. మరి కొంతమంది ఏమన్నారంటే ఇంకోసారి ఇస్తే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్నారు జనాలు. మా అయితే అలా అనిపించలేదండి కాబట్టి ఇంకోసారి ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఓకే గురుగారు చెప్పండి. అంతేండి అవకాశం ఇస్తే జనవాళ్ళు అవకాశం ఇస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం. బాగుండదు అనుకుంటున్నారా? ఓకే థ్యాంక్ యూ. కావాలి జగన్. ఓకే థ్యాంక్ యూ అండి. నమస్తే. బాగుంటది. ఏమొచ్చింది ఆయన పరిపాలన? ఏమన్నా అన్ని పరిపాలన బాగుంది. అన్ని వ్యవస్థ బాగుంది. ఓకే. ఇవాళ ఊరు రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది జరగలేదు. 3 దుక్కులు నెడతాడు. సమన్వయం జరిగిద్ది అంటే 5 సంవత్సరాలు అయిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేసాడు. ఏమీ చేయలేదు. రోడ్డు కూడా అవ్వలేదు అక్కడ. చేసాడా? చెప్పండి మీరు చెప్పండి. అవ్వలేదు. ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చి అక్కడ ఎక్కడ చేసేస్తాడు చంద్రబాబు నాయుడు. అక్కడ వాళ్ళ కమ్మలు కొనుక్కున్నారు భూములు. వేరే వాళ్ళు కొనుక్కున్నారు. కమ్మల్లో కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళు బాగుపడతాకే అక్కడ రాజధాని అంటున్నాడు. ఇవాళ మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏంటి ప్యాకేజీ గురించి తప్పు కానీ పార్టీ పెట్టింది దేని గురించి? ఆ సంక్రాంతి అది తప్పు కదా. ఇప్పుడు పార్టీ పెట్టాడు రాని పాని పోటీ చేయాలి. పోటీ చేయకుండా నేను ఆడ సంకనాగుతాను ఆడ తప్పది. ఎంత మంది వచ్చినా ఎన్ని బాణాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కొట్టలేరు. ఎందుకంటే ఇవాళ పార్టీలతో సంబంధం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవాళ లేబర్ కే ఉపకారం. జగన్మోహన్ రెడ్డి లేబర్ కే ఉపకారం. చంద్రబాబు నాయుడు వస్తే అందరికీ బాగుపడిన వాళ్ళకి ఉపకారం. ఇది వాస్తవం. మళ్ళీ భీమవరం నియోజకవర్గంలో గణసీన్ ఒకటే కరెక్ట్. ఉన్నవాళ్ళు ఎవరు కరెక్ట్. నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మళ్ళీ ఓడించేస్తారు. ఓకే సమస్య లేదు. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. ఏమన్నా జనాలు ఈసారి? వైఎస్ఆర్ వచ్చేస్తాడు. పక్కాగా వస్తాడు. పక్కాగా ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? ఎన్ని సీట్లు వచ్చినా సీఎం సీట్లో ఆడే కూర్చుంటాడు. ఎందుకని తగ్గుతున్నాయి సీట్లు అంటారు? తగ్గినా అలాగే ఒకలా రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. 2,67,7 కోట్లు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాటలు కానీ సీఎం జగన్ సీఎం పక్కాగా. ఓకే నమస్తే. బాగుంటది. జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? పాలన బాగుంటుంది కాబట్టి. పాలన బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? స్టూడెంట్స్ గురించి ఎక్కువ చేస్తున్నారు. ఓకే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సంక్షేమ పథకాల మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద చూపించలేదు అన్నారు. రోడ్లు కానీ, రాజధాని గురించి కానీ, ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ.
ఐ డోంట్ నో, వాటి గురించి తెలియదు. స్టూడెంట్స్ పరంగా అయితే బాగుందంట. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది మాకంటే ఎప్పుడు మేము కాంగ్రెస్ చేస్తామండి. కాంగ్రెస్. ఎప్పుడు కాంగ్రెస్ అండి. ఇప్పుడు వరకు ఓటు అయితే మారలేదు. ఇప్పుడు అంటే అస్తానుగా లేకపోతే మేము ఫ్యాన్ అత్తానికేనండి. ఇప్పుడు అస్తానికి వేస్తారా? ఇప్పుడు అంటే మరి ఇది వచ్చింది కదండి, మరి దేనికన్నా ఇప్పుడు అత్తానికి వేస్తాం. ఇప్పుడు అస్తానికి వేస్తారు, కాంగ్రెస్ వేస్తారు షర్మిల గారికి. చర్మలే కానీ ఎలా ఉంటుంది? షర్మిల గారు వచ్చారు కదా కాంగ్రెస్, ఎలా ఉంటది? ఇంకా ఏంటన్నది ఇప్పుడే కదండి వస్తాయని తెలుసుకోవాలి. ఇప్పుడు అన్ని పొదేసిన ఆవిడ పొదేసిన ఎలా ఉంటది ఏంటన్నది అన్ని భీమవరం నుంచి షర్మిల గారు పోటీ చేస్తే నెగ్గుతారంటారు ఎమ్మెల్యే కింద? ఈ ఫస్ట్ కాదు అండి. ఇప్పుడు ఆగేళ్ళ కమిషన్ ఉన్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ సారి కదంటే ఓట్లు వస్తాయి కానీ అంటే అంత ఉండదేమో అనుకుంటున్నాం. ఓకే, మేము అవుతుంది. ఓకే. ఈసారి హిందీ వాళ్ళు ఎక్కువైపోయారు దేశం రాష్ట్రంలో. ఏం పేరు మీ పేరు? మహేష్ కుమార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? భీమవరం నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. స్టేట్ లెవెల్ తెలుగు. ఈసారి ఎలా ఉంటది ఇక్కడ? వీరవాసల మండలం కదా ఇది. ఇది భీమవరం నియోజకవర్గం వస్తుంది కాబట్టి ఎలా ఉంటది ఇక్కడ? ఈసారి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు, మరి ఈసారి గెలిచే అవకాశం ఉంటాయంటారా? ఇక్కడ తెలుసా నాకు వస్తే బాగుంటదని నా ఒపీనియన్. వస్తే బాగుంటదని. స్టేట్ లో అయితే మన జగన్ రావాలనుకుంటున్నాను. మళ్ళీ స్టేట్ లో జగన్, ఇక్కడైతే పవన్ కళ్యాణ్. ఇక్కడ వస్తే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నా ఒపీనియన్. మీ ఒపీనియన్. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? మేము కన్ఫ్యూజన్ ఉన్నామండి. ఎందుకంటే ప్రస్తుతం అంటే అమరాజులు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది? జగన్ పరిపాలన ఎలా అనిపించింది? మీకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి? కొన్ని విషయాల్లో రోడ్లు అది మామూలుగా లేబర్ కి డబ్బులు వేసేసి సోమవారం చేసేస్తున్నారు. ఆయన డబ్బు మెయిన్ కాదు కదా, ముందు పనితనం నేర్పాలి మనుషులకి. అలా అని పరిపాలన బాగోలేదని కాదు కానీ కొంచెం పరిపాలన పర్వాలేదు, బాగానే ఉంది. కానీ లేబర్ సోమవారం అయిపోతున్నారు. ఇది డబ్బులు చేస్తా ఉంటే ఇంకా పని నిజంగా ఈ 10,000కి 15,000కి పని మంది వేస్తారంటారా? ఈ 10,000 15,000 వేస్తున్నారు కదా సంవత్సరానికి. కొంచెం ఆడవాళ్ళు ఉంటారు కానీ బతకదు. అదే అది కాదు కానీ మనం పర్వాలేదండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా జగన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. అంటే కొన్ని సంక్షేమ పథకాల వల్ల అంటే లోయర్ క్లాస్ పీపుల్ ఇస్తున్నారు కానీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ భారం వాళ్ళ మీద పడుతుంది. ఈ కరెంట్ ఛార్జెస్, ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి బాగా. భావన ప్రజల్లో ఉందండి. అంటే అది భావన అంటారు కావాలం, లేకపోతే అందులో కొంత వాస్తవం ఉంది. కొంత వాస్తవం ఇంకో వాస్తవం లేదు కానీ కొంత మరి అంతే కదండి. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు రాజధాని 3 ఉండాలంటారా, 1 ఉండాలంటారా? రాజధాని అంటారా? వికేంద్రీకరణ అనేది మంచిదే నా అభిప్రాయం. ఉండాలి, 3 ఉండాలి. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధిగా ఉండాలి కదండి. మరి ఈసారి ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పొడి చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారండి, చేస్తున్నారంట. చేస్తే కనుక ఎలా ఉంటుంది ఈసారి? వస్తారంటారు ఈసారి? టఫ్ గా ఉంటదండి, చెప్పలేము. చెప్పగలం. టీడీపీ కూడా కలిసింది కదా, టీడీపీ జనసేన కలిసింది కాబట్టి కొంచెం అవకాశాలు ఉంటే ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? ఓకే, థ్యాంక్స్. ఎవరు వస్తే బాగుంటది? అదైతే మనకి తెలియదు. ఏమనుకున్నా జనాలు? జనసేన వస్తుంది అనుకున్నారు. జనసేన వస్తుంది అనుకుంటున్నారా? టీడీపీ ఎందుకని? అదే బాగుంది కాబట్టి రాజకీయం. ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చదా జనాలకి? అలా అంటే మనం ఏం చెప్తాను తెలియదు నీకు, కానీ జనాలు అనుకుంటున్నారు ఓన్లీ ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ వద్దాం అనుకుంటున్నారు. వస్తుంది అని జనాలు అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావా? అని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఓకే, ఏం చేస్తారు మీరు? గ్యాస్ కంపెనీ. గ్యాస్ కంపెనీ. డెలివరీ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు మీ పేరు? మీ పేరు సార్? నా పేరు అశోక్ అండి. చెప్పండి సార్, ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఈ 5 years సార్? మీకు మా పాప ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, ఇంకా అందులో వస్తుంది. సార్ మీ పేరు సార్? సూర్యప్రకాశ్ చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ప్రస్తుతం ప్రభుత్వం మారితే మంచిది. మారితే మంచిది అంటారు. ఎందుకని సార్? ఎందుకని ఏమన్నా పెరిగిన ధరలు ఎన్ని ఇబ్బందులు. అంటే ధరలు ప్రభుత్వం మారిపోతాయి అంటారా? మారితే అనుకుంటున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మేము టీవీ ఛానల్ చూస్తున్నాము. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది కదండి. బాగుందా? ఏం నచ్చిందమ్మా మీకు? చేసి పనులు బాగున్నాయి కదండి ఆయన చేసినవి. ఓకే, ఈసారి వస్తారంటారా మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కింద? ఏమండి మరి
అదేంటమ్మా దయండి మరి అదంతా ప్రజలు దయండి అంటే మీరు ఓట్లతో వస్తారు వేస్తారు సార్ ఓట్లు. వేస్తామండి మేము ఓకే థ్యాంక్ యూ అమ్మా. వేస్తామండి మీరు వేస్తారు ఓకే. ఆ? జగనన్నయ్య గారు జగనన్నయ్య గారికి జగనన్నయ్య మీకు కూడా అన్నయ్య జగను ఆ. ఓకే ఏం నచ్చిందమ్మా మన పరిపాలన మీకు? పరిపాలన ఏమొచ్చింది పరిపాలన ఏమొచ్చిందంటే ఏం చెప్పండి గుర్తుండవు కదా మాకు అన్ని గుర్తుండవు కదండి. ఆ, ఓకే మేడం మీకు ఆయన పరిపాలన డబ్బులే డబ్బు అండి అందరికీ డబ్బు అందరికీ డబ్బులు అందరూ డబ్బులు ఇస్తున్నారు కదండి. ఆ. అక్రాలు అయ్యి రుణమాఫీలు అవి చేశారు. బాగుంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారు. ఓకే అమ్మా ఎలా ఉంది? ఏం నచ్చిందమ్మా? అన్ని ఇచ్చారండి శుభ్రంగా. అన్ని ఇచ్చే శుభ్రంగా. ఈసారి మరి ఓటేస్తారు ఆయనకి? వేస్తామండి. వేస్తారు. ఓకే అమ్మా. కాస్త బాగుంటది జగన్ గారు. ఎందుకని? పక్కా వస్తాడన్నా. ఓకే అదే ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? అన్ని నచ్చింది. అన్ని నచ్చినాయి. నచ్చలేని ఏం లేవా? ఓకే థ్యాంక్ యూ అండి. ఇట్లా వస్తే బాగుంటది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని? ఇది అనుకుంటాం పెద్దతో పాటు నేను జనాలు ఏమనుకుంటున్నారు ఏదో అనుకుంటున్నారని పరిపాలన గురించి? పరిపాలన గురించి ఏదో చెప్తారో ఏదో చెప్తున్నారు అన్నారు. బాగుందా? ఈసారి వస్తారంటారు ఆయన ముఖ్యమంత్రి కింద? ఓకే థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు. ఎందుకని? ఆయన వస్తాయి, పరిపాలనలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, అన్ని వస్తాయండి. అంటే ఇప్పుడు ఈయన తీసుకురావట్లేదు అంటారా? తీసుకొచ్చారా నీకు తెలుసా? పోర్టులు వచ్చినాయి, అమ్మఒడి ఇవన్నీ అవసరం ఏంటి? స్కూల్ అభివృద్ధి చేసామంటున్నారు. స్కూల్ అభివృద్ధి ఎవరైనా చేస్తారా? బాబు గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ప్రజలకి, పేద ప్రజలకి. ఈయన లక్షల కోట్లు ఇస్తున్నారు అంటున్నారు. కాదండి బాబు రూపాయి అవసరం ఏంటి? బతకలేడా? ఎవడ బతుకాడు బతకలేడేంటి? మరి ఏం కావాలంటారు? రాజధాని పరిసరాలలో ఈ కంపెనీలు అవి వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఓకే ఎవరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అవి కావాలి కానీ మనకి ఈ అమ్మఒడి ఈ అంత అవసరం ఏమి లేవు మనకి. ఓకే ఈసారి అయితే టీడీపీ రావాలంటారు మీరు? టీడీపీ జనసేన. మరి ఈసారి పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. వస్తారంటారు ఈసారి? భీమవరం నికరమేనండి అది అంటున్నారు. పోటీ చేస్తే వస్తారా? వన్ సైడ్ అయిపోద్ది. వన్ సైడా? వారు వన్ సైడేనా? వన్ సైడ్. మరి కొంతమంది ఏమో దీనికి ఎవరికి గంధి శ్రీనివాస్ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తున్నారు. లేదు లేదు లేదా? లేదు వన్ సైడ్ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ వన్ సైడ్ అవుతాడు. వన్ సైడ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ అండి. ఇది లేపాక్షి టీవీ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? కన్ఫ్యూజింగ్ ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన చాలా బాగుంది. చాలా బాగుంది. మరి చాలా బాగున్నప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకంటే? చాలా బాగుంది అంటారు కదా, కన్ఫ్యూజన్ దేనికంటే జనాలకి? కన్ఫ్యూజన్ అంటే అర్థం కావట్లేదు, పార్టీలు ఎక్కువైపోయినాయి కదండి. ఓకే ఈసారి భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ షర్మిల గారు వచ్చారు. మళ్ళీ ఆయనకు మైనస్ అది కొంచెం మైనస్ అంటారా జగన్ గారికి? అందులో జనసేన టీడీపీ ఒకటి దాని కొంచెం మైనస్ ఉండొచ్చు అది. ఓకే అంటే మైనస్ లో అంటే పరిపాలన విధంగా ఎలా ఉందంటారు? ప్రజెంట్ అంటే అభివృద్ధి లేదండి. మెయిన్ రోడ్లు కానీ అటువంటి ఏం పెద్ద ఏమి లేవు, డెవలపింగ్ లేదు. మెయిన్ ఫ్యాక్టరీలు కానీ అటువంటివి అసలు ఏమి లేవు. ఓకే అంతే తప్ప మిగతా మైనస్ ఏమి లేవు, అదే మెయిన్. ఓకే అందులో రేట్లు కూడా బాగా ఎక్కువైపోయినాయి. బయట ఏం కొనాలన్నా ప్రతి విషయంలో కూడా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఏపీలో ఒక్కడే కదా రేట్లు పెరుగుతుంది, మా తెలంగాణలో ఉన్నాయి, మహారాష్ట్ర అంతే, ఏ రాష్ట్రంలో దేశంలో ఒకే రేటు. ఎంత ముందు వేరు ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు కూలి పని చేసేవాడికి ఎంత వస్తుందో రోజుకి 800 వస్తుంది. అయ్యే డబ్బులు రేట్లు పెరిగిపోయి అయ్యే కొనుక్కోవాలి. ఆడు ఎలా బతుకుతాడండి? ఈసారి టీడీపీ జనసేన కూటమిలో భీమవరం పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఏం చూడాలండి. ఇస్తే ఎలా ఉంటుంది అంటున్నారు? ఇస్తే సార్ వస్తారా? రావచ్చు చెప్పలేము, గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదంటారు. ఓకే థ్యాంక్ యూ సార్. వ్యవసాయం చేస్తారు. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కాబట్టి వైఎస్ఆర్. ఎలా ఉంది మీ వ్యవసాయం? ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? బాగానుంది. ఏం నచ్చింది మీకు ఈ ప్రభుత్వంలో? మీకు అన్ని పథకాలు అమలు చేస్తున్నారు, ఇంకా అంతకంటే ఉందండి. మీకు రైతుల పరంగా అయితే బాగుంది అంటారు? పర్వాలేదు, బాగా. ఓకే థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? నచ్చిందంటే ఏం చెప్పనండి. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా?
ఆ ప్రభావం ఉంటుంది అంటారా? ఉంటదండి, పక్కా ఉంటుంది. పక్కా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తా అనుకుంటారు. ఆయన పోటీ చేస్తే ఈసారి వస్తారంటారా? వస్తారండి. వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. పుల్లారావు గారు చెప్పండి సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అటు ఇటు అంటున్నారండి. అటు ఇటు అంటున్నారా? ఆడవాళ్ళేమో అలా అంటున్నారు, మగవాళ్ళేమో ఇలా అంటున్నారు. ఎందుకు టోటల్ గా డివైడ్ అయిపోయారు? ఆడవాళ్ళేమో ఆయన అంటారు, మగవాళ్ళేమో ఆడవాళ్ళేమో దేవుడు అంటున్నారు, మగవాళ్ళేమో రాక్షసుడు అంటున్నారు, తిడుతున్నారు. వీళ్ళకి వచ్చే ఇబ్బంది అటువంటిదండి. ఏం చేద్దండి, చెరువులు అవి ఉన్నాయనుకోండి, అవి ఏమో కొంత సబ్సిడీ అయ్యి ఉండి ఫస్ట్ లో సబ్సిడీ ద్వారా కొంత రన్నింగ్ అవి ఇదండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగోలేదండి. ఈ సబ్సిడీ తీసేశారు. తర్వాత ఏమోండి ఈ మేతలు రేట్లు పెరిగిపోయినాయి. ఓకే, వాళ్ళందరూ ఇబ్బంది పడతాం. ఇబ్బంది పడ్డ వాళ్ళేమో అలా అంటున్నారండి, ఇబ్బంది లేని వాళ్ళు ఇలా అంటున్నారు. ఓకే, అదండి. అంటే ఇబ్బంది అని పనుల్లోకి ఇబ్బంది పడుతున్నారంటారా? పనుల గురించి కాదండి, ఈ అన్ని పెరిగిపోవడం. ఈ ఆటోలకి అయ్యేలో కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలకి డబ్బులు వేస్తారు కదా? ఎవరికి వేస్తున్నారండి? 100 మంది అయితే 90 అందుతున్నాయి, 10 మందికి అందుతున్నాయి, 9 మందికి అందుతలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు ఉచిత పథకాల కింద వేసారని చెప్తున్నారు. చెప్తున్న వరకు అండి. అంటే మీరు పార్టీ కాకుండా ఎలా ఉంది సార్ ఇక్కడ సిచ్యువేషన్? చెప్పలేమండి. మీకు అదే కొంత ఆట అంటున్నారు, అలాగంటున్నారండి, ఇలాగంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. భీమవరం చేస్తే ఎలా ఉంటుంది సార్? మరి ఈయన అయితే మాకు పర్లేదండి, బాగానే చేశాడండి. ఎవరో గ్రంథి శ్రీనివాస్ గారు పర్వాలేదు. మరి ఉంటాయి తెలీదు. ఓకే, ఈసారి టఫ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈసారి టఫ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది గ్రంథి శ్రీనివాస్ గారికి? ఈజీ ఏముండదండి. ఈజీ ఉండదు. అప్పుడే టఫ్ అయింది కదా, ఏమో ఆ టైంకి ఏం చెప్తే చెప్పలేమంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, అంటే ఆ రోజుని ఒక రోజు ముందు డబ్బులు ఇస్తారు కోట్లకి, మందు పోస్తారు. ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈసారి ఈ పథకాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఇప్పుడు పార్టీ రూపాయన అయితే ఎవరికాలు డిసైడ్ అయిపోయారండి. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా దానికే చేస్తాడు. ఇంకా న్యూట్రల్ వాటర్ మాత్రం అప్పుడు డిసైడ్ అవుతాడు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తోట ఎలా ఉంది? ఏం చేస్తారు మీరు? వ్యవసాయం పని చేస్తారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. మీ వ్యవసాయదారులు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంటుంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఇంకా ఇది చేస్తే బాగుంది అనిపిస్తుంది మీకు ఏమైనా? ఏం బాగుంది? ఏం చేయాలనుకుంటారు? ఇంకా అబ్జర్వ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ఇంకా అభివృద్ధి చేస్తున్నారు కదా, బాగుంటారు. వ్యతిరేక వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏం పర్లేదు. ఈసారి వస్తారంటే జగన్ గారు? వస్తారు సార్. వస్తారు. ఓకే సార్. మీరు? నేను మా సంతపన్న. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటది? ఏమంటే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్ బాగుంది అనుకున్నారు. ఓకే, బాగుంది అంటున్నారు. సంక్షేమ పథకాలు అవి బాగున్నాయి. ఓకే, ఏం బాగోలేదు? ఈ బాగోపోతే ఏంటంటే అందరికీ అన్ని అందుది ఏంటంటే చక్కగా పర్లేదని నడుస్తుంది వ్యాపారం, అందరికీ అన్ని రకాలుగా ఉందండి. ఓకే, అది తర్వాత భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి కింద మళ్ళీ అన్ని రకాలుగా దెబ్బగా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఎవరు పవన్ కళ్యాణ్ పోటీ చేసినా అందరికీ దెబ్బగా ఉంటాయి. పార్టీలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి మొగ్గు లేడీస్ అందరూ దానికే మొగ్గు చూపుతారండి. గ్రంథి శ్రీనివాస్ గారికి 1,00,000 మెజార్టీ వస్తుంది అంటారు కొంతమంది. మెజార్టీ అంత రాదు కానీ కొంచెం తగ్గొచ్చు, కానీ సీట్ వస్తుందండి. సీట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పట్లేదు. ఏం పేరు మీ పేరు? కుమార్ అండి. కుమార్ గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు బాగా చేస్తే అలా వస్తారండి. ప్రస్తుతం జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగా ఉంది. పర్వాలేదు, బాగుంది. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? పర్లేదండి. అదే ఏం ఉంటుంది, పాలన నచ్చింది నాకు, ఇది బాగుంది, ఇది బాగా చేశారు, అలా ఏం లేదా? ఓవరాల్ గా బాగుంది అంటారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఈసారి? ప్రభుత్వం అంటే మేమేం చెప్తామండి. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన టూ మచ్ కింద ఉంది. టూ మచ్ కింద ఉందండి. టూ మచ్ కింద ఉంది. ఎందుకని? ఇదిగానే ఉందండి. ఎందుకు ఉపయోగం ఏమున్నదండి? రోడ్ల పరిస్థితి అలా ఉంది, జనాలకు కూర్చోబెట్టి డబ్బులు వేస్తున్నాడు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. అది అడుగుతూ ఉంటుంటే అభివృద్ధి లేదంటే ఆడు ఎక్కి ఎన్ని సంవత్సరాలు అయింది, అభివృద్ధి ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. మీరేం చేస్తారు సార్? మీరు కార్ డ్రైవర్. కార్ డ్రైవర్. ఓకే, ఎలా ఉన్నాయి మీ అదే మీ బిజినెస్ ఎలా ఉంది? సందేశం ఎలా ఉన్నదండి? సందేశం అంటే జగన్ మీద జనానికి కొంతమందికి ఎచ్చ పుట్టింది.
అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప వేరే ఏం చేయట్లేదు అంటారా? చేయట్లేదు. చేయట్లేదు. ఓకే. అది మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి సార్. ప్రభుత్వం పర్లేదండి, కాకపోతే ఇప్పుడు ఇదేంటంటే కొన్ని ఇస్తాం, కొన్ని తీసుకోవడం, ఒకటి నచ్చుద్ది, ఒకటి నచ్చదు. ఓకే. ఈసారి మేము భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను మళ్ళీ అని పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఎవరిని చెప్పలేం సార్ ఈసారి, అంతా చాలా ఇదిగా ఉంటది, చాలా ఇదిగా ఉంటుంది, తప్పుగా ఉంటది, టఫ్గా ఉంటుంది. నేను వస్తానని నాలో చెప్పలేరు, మా కూడా వస్తానని ఇది చెప్ప. ఓకే, థ్యాంక్ యూ సార్. నో మిక్స్. ఎలా ఉంది? పర్వాలేదండి. ఏమండి? పర్వాలేదు. పర్వాలేదు. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు ఆయన పరిపాలనలో? నచ్చుతూ అంటే అండి, జనం దృష్టిలో ఆయన మరి బాగా ఇదే రోడ్ల గురించి వాటి గురించి బాగా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. మరి 2,70,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఆయన మరి రోడ్లు ఎందుకు వెళ్ళదంటారు? రోడ్లు వేయలేదండి, మరి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉన్నాయి, రోడ్ల పరిస్థితి బాగాలేదండి. ఆ ప్రభావం చూపిస్తాంటారు ఎలక్షన్ ఈసారి? లేదండి, ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడం ప్రభావం చూపిస్తాంటారు ఈసారి? చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కూరగాయ షాపు చేస్తారు. ఎలా ఉంది ఈసారి? జనాలు ఏమనుకుంటున్నారు జగన్ పరిపాలన గురించి? బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు జగన్ పరిపాలన? అదే స్కూళ్ళు, మోడీ, చేనేత, ఓకే, అన్ని బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు, సీట్లు తగ్గుతూ వస్తారండి. వస్తారు. ఓకే. మేడం గారు, ఈసారి భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ ఆర్ గణేష్ శ్రీనివాస్ గారు? నాకు ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదండి. ఎవరు వచ్చిన ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎంత బాగుంది, ఎంత బాగోలేదు? మా వరకు అయితే బాగానే ఉందండి. నచ్చిన అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి? నచ్చిన అంశాలు ఏమి లేవు. ఏమి లేవు. నచ్చినాయి. ఈసారి వస్తారంటారా? ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? ఇది మాకు తెలీదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అన్నది. మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? పెద్దలకాలం ఏమీ లేని వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నారు కదండి, డబ్బులు వేస్తున్నారు, పథకాలన్నీ బాగా పెట్టారు. ఓకే, ఇవన్నీ బాగున్నాయి కదండి. బాగున్నాయి. అదన్నా. ఓకే, సరే టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారా ఎలక్షన్ మీద? భీమవరంలో ఏమి ఉండదండి, ఎందుకంటే గంధీన్ గారు తానుకుడు కదండి ఆయన. ఇక్కడ ఏదైనా పనుతూ గమ్మున పరిగెత్తుకెళ్ళి ఏదైనా చేయమని అడుగుతూ సరిపోతున్నాం. ఆ పవన్ కళ్యాణ్ అయితే అక్కడ ఉంటాడండి, ఎక్కడ హైదరాబాద్ అండి. ఓకే, అదండి. ఓకే, మళ్ళీ పవన్ కళ్యాణ్ మన మామూలుగా గంధీన్ గారు అయితే మళ్ళీ గంధీన్ గారికి వెళ్తారండి ఇక్కడ. ఓకే, మళ్ళీ గంధీన్ గారు గంధీన్ గారికి వెళ్తారు. మెజార్టీ వస్తుంది సార్? అప్పుడు 8,000 వచ్చింది. 8,000 ఎంత వచ్చిందండి. ఇప్పుడు మామూలుగా 10-20 మెజార్టీ రావచ్చండి. లక్ష వస్తుందన్న కొంతమంది రావచ్చండి. ఈ పథకాలు ఉన్నాయి కదండి. అదండి. ఓకే, సత్యనారాయణ చెప్పండి సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తా ఉంటారా? మామూలుగా తను అమ్మఒడి, రైతు భరోసా, తర్వాత చేయూత, ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కదా. రెండోది ఇప్పుడు క్లైమాక్స్ లో కూడా డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ అలాంటిది ఏమైనా చేసాడు అనుకోండి, ఇంకా ఏ మగోడు మాట ఏ ఆడది అనకుండా ఏ పడదు ఇంకది అంతే వాళ్ళకి. ఇప్పుడు నడుస్తుంది. మగవాళ్ళు ఏమో లేడీస్ ఏమో జాయిన్ అంటున్నారు, మగవాళ్ళు ఏమో బాబు అంటారు. రీజన్ ఏంటంటారు? మరి ఓటర్ ఎక్కువగా ఈ ఆడవాళ్ళు ఉన్నారా? టోటల్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఈక్వల్ గా ఉన్నారు. 1,00,000 డీట్లు ఉంటుంది. అంటే నేను అనేది సాలిడ్ గా వేస్తారు. జెంట్స్ మాటకి కొంతమంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేసు కొంతమంది అది మెజార్టీ ఆడకు వచ్చినా మైనార్టీలకు వచ్చినా ఈక్వేషన్ లో వీళ్ళదే మెజార్టీ అని నా ఉద్దేశం. మెజార్టీ వైసీపీ. ఓకే, ఈసారి అయితే వైసీపీ వస్తున్నారు కన్ఫామ్ గా ఈసారి వస్తుందని. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సర్వేలు కూడా చెప్తున్నారు. ఆ వైఎస్ ఈ జాతక రీత్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కలవడం కూడా వాళ్ళకి మైనస్ అని చెప్పేసి మొన్న ఎవరో ఒక అతను చెప్పాడండి. మరి తెలంగాణ కేసీఆర్ వస్తారని చాలా మంది చెప్పారు జ్యోతిష్యులు, మరి అలా కదా. తెలంగాణలో కేసీఆర్ అంటే 2 సార్లు ఎగ్గాడు కదా ఆల్రెడీ. జ్యోతిష్యులు అంటారు కదా, మీరు జ్యోతిష్యులు చెప్పారు ఆల్రెడీ 10 మంది కేసీఆర్ వస్తారు ఈసారి, సీట్లు తగ్గచ్చు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పారు చాలా మంది జ్యోతిష్యులు. కానీ అది రివర్స్ అయింది కదా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు కొడుతున్నారు? జగన్ పార్టీ వాళ్ళు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? తెలుగుదేశం. ఎందుకని సార్? మాకు అదైతే బాగుంటది. మీకు నమ్మకండి మీరు? ఈసారి టీడీపీ జనసేన కూటమిలో ఇక్కడ అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటున్నారు.
వస్తే ఎలా ఉంటది? పర్లేదు, పవన్ కళ్యాణ్ పర్వాలేదు. వస్తారంటారు ఈసారి? వస్తారండి, ఎవరో రావు కదా మరి. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి మీకు? వస్తాం అయితే పర్లేదు, బాగానే ఉందండి. బాగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇబ్బంది చూసాను కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా చూస్తాండి, వస్తే బాగుంటుంది. బాగుంటదేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏం చేద్దాం, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? కొంత తిరగాసుగానే ఉంది మరి. తిరగాసుగానే ఉంది అంటే ఏంటి తిరగాలి అంటే ఇప్పుడు అంటే సంక్షేమ పథకాల మీద చేసిన ఫోకస్ అభివృద్ధి మీద చేయలేదు అంటారు, నిజమంటారు అది? ఉచిత పథకాల మీద చేసిన ఫోకస్ అభివృద్ధి మీద చేయలేదు అంటున్నారు జనాలు. అభివృద్ధికి సంక్షేమ పథకాల తేడా తెలియదండి. మీరు చెప్పండి గురువు గారు. ఏం పేరు మీ పేరు? నా పేరు సూర్యచంద్రరావు. ఏం చేస్తారు మీరు? బిజినెస్ అండి. బిజినెస్. జగన్ రాకముందు మీ బిజినెస్ ఎలా ఉంది, వచ్చాక ఎలా ఉంది మీ బిజినెస్? బాగలేదండి. జగన్ రాకముందు బాగుందండి బిజినెస్, వచ్చిన తర్వాత ఏమాత్రం బాగలేదండి. ఓకే, ఎక్కడ తేడా వచ్చిందంటారు? ఇక అదే సంక్షేమం అంటే ఎక్కువగా పప్పు బెల్లాలు పంచి పెడతంలో అదే వచ్చింది, అభివృద్ధి మీద లేదు కదండి. అంటే ఆయన ఉద్దేశం 2,70,000 కోట్లు పథకాల రూపంలో ఇచ్చాము, అవి మళ్ళీ మార్కెట్ లోకి వస్తాయి, మళ్ళీ అవి జిఎస్టీ రూపంలోనో ఆ రూపంలో మళ్ళీ వెళ్తాయని ఆయన అభిప్రాయం కావచ్చు కదా. అది జరగలేదంటారా? అభివృద్ధి జరగలేదండి, అది జరగలేదంటారు. అంటే 10,000 15,000 కొన్ని రోజులు మాత్రం వస్తాయి, కానీ తర్వాత పని అనేది రాజధాని ఒకటి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అర్థం కాదండి. 3 రాజధానులు అన్నారు కదా. రాజధాని ఏది ఇక్కడ చేసింది ఏముంది? అవును, ప్రజెంట్ మరి 3 రాజధానులు ఈసారి వస్తే 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఇంకో 10 సంవత్సరాలు ఇచ్చిన ఏ ఒక్క ఇంటికి కూడా పెట్టలేదు నాకు తెలిసి. 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది, 3 సంవత్సరాలు చేశారు. ఆయన అన్నారు ఏది నవరత్నాల్లో మద్యపాన నిషేధం తప్ప అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. మద్యపాన నిషేధం కూడా చేసినట్టే, రేట్లు పెంచాము. అభివృద్ధి శూన్యం ఏమీ లేదు. ఈసారి జనసేన టీడీపీ కూటమి నుంచి ఇక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం మళ్ళీ ఉందంటున్నారు. నెగ్గుతారంటారు తప్పనిసరిగా, నా అభిప్రాయం. మీ అభిప్రాయం? నెగ్గుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? అందరికీ డబ్బులు వేస్తున్నాడండి ఆడపడుచులకి. అమ్మా ఒకటి వినపడుతుంది, ఆడవాళ్ళేమో జగన్ గారు అంటున్నారు, మగవాళ్ళేమో చంద్రబాబు అంటున్నారు. ఎవరేం చెప్తామండి, ఎవరి మనసులో ఏముందో. అంటే కొంతమంది ఏమంటున్నారండి, ఈ డబ్బులు వేసి ఆ మొగుడు పిల్లల మధ్య గొడవలు పెట్టేశాడు జగన్ అంటున్నారు, నిజమంటారు అది? అలా అనుకుంటాం చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. గొడవ ఎందుకు పెడతాడండి ఆయన? అది ఏమంటున్నారు అంటే ఇప్పుడు డబ్బులు వేసి వాళ్ళకి కొమ్ములు వచ్చేసి మమ్మల్ని లెక్క చేయట్లేదు అంటున్నారు కొంతమంది మగవాళ్ళు. ఎవరైనా మనిషి ప్రమాదం అదే ఆయన చూసుకున్నట్టు ఎవరో చూసుకోలేదు. అదండి. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి. ఈసారి 3 యాత్ర రోడ్డు వేస్తామండి. ఓకే. ప్రవీణ్ గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? అయితే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? పార్టీ అంటే ఇష్టం అబ్బాయి మీరు. ఈసారి భీమవరం నుంచి టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఇస్తా అనుకుంటున్నారు, ఇస్తే వస్తారా ఆయన? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. బాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకు మేడం? అంటే ప్రజెంట్ ప్రభుత్వం నచ్చలేదా? బాగోలేదు అంటే ఏం బాగోలేదు మేడం? అంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వడం, అంటే సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు, అభివృద్ధి తక్కువ లేదని అంటున్నారు, నిజమంటారా? అసలు ఎక్కడ ఉందండి, లేదు కదా. లేదంటారా? ఓకే. ఈసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనుకుంటున్నారు, టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేసి వస్తారంటారు ఆయన? మేబీ రావచ్చు. గురుగారు మీరు చెప్పండి, ఎలా ఉంది ఈసారి భీమవరం రాజకీయం? భీమవరం రాజకీయం అయితే ఇక్కడ వీళ్ళు లోకల్ నాయకులు చేద్దామన్నా సరే పైన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. వీళ్ళు చేయడానికి వీళ్ళ చేతిలో ఏది లేదు. ఓకే. జగన్ బాబు తిప్పిందే జగన్ తిప్పుతారు, లేకపోతే లేదు. ఓకే. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలకి ప్రెసిడెంట్లకి పవర్ లేదంటారు? ఎవరికి ఉపయోగం లేదు గవర్నమెంట్ వల్ల. ఓకే. పవర్ లేకపోవడం కదండి, అన్ని ఆడి చేతిలో ఉంటాయి. అదే వీళ్ళు ఏం చెప్పినా ఆయన వినడు. ఆయన చెప్పింది వేదవాకు. ఓకే. దానివల్ల ప్రజలకేం ఉపయోగం లేదు. ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది మంచిది కాదు, టీడీపీ వచ్చినా కానీ అది మంచిది కాదు. ప్రజలకి అందుబాటులో ఉన్నాయి ఉపయోగమైన పథకాలు ఇస్తే పర్లేదు, కానీ ఇది ఉచితాలని ఈయన చూసి ఆయన చూసి ఈయన ఇలా పథకాలు ఇవ్వడం అనేది మంచిది కాదు. కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్ మారకపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఓకే.
థ్యాంక్ యూ. దానివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే ప్రెసెంట్ ఆల్రెడీ తిరగడానికి కష్టంగా ఉన్న రోడ్లు లేరు బాగోగా. యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు జనం. స్పీడ్ బ్రేకర్ లెక్కలేదు. పొయ్యి ఉన్న స్పీడ్ బ్రేకరే, మామూలుగా ఉన్న స్పీడ్ బ్రేకరే, అందుకని బతకలేరు. ఆ రూపంలో చచ్చిపోతారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నా పేరు సూర్యచంద్ర అండి. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ప్రస్తుతం రాజకీయాలకి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకని సార్? ఎందుకంటే ఆయన గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తుంటే మనం గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్నది ఏం కనపడలేదు. పథకాలు అన్నది నా మాత్రం 4-5 ఇట్టినా గానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేలాగా అందుతున్నాయి పథకాలండి. ఇప్పుడున్న విధానం బట్టి కూడా చదువులో కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లేబర్ విషయంలో కానీ మధ్యదారు విషయంలో కానీ రైతుల్లో కానీ అన్ని కొంచెం ముందస్తు చూపు చూస్తున్నాడని మేము అందరూ అనుకుంటున్నాం. ప్లస్ జరుగుతున్నాయి కూడానండి. ఓకే, దాని తగ్గట్టు ఇప్పుడున్న రాజకీయాలు ఇప్పుడు మా భీమవరం చూసినప్పటికీ గంధి శ్రీనివాస్ గారు కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి బాగానే చేస్తున్నారు. ఎందుకంటే ఏ టైంలో సామాన్య వ్యక్తి వెళ్ళినా కూడా ఆఫీస్ దగ్గర కూర్చుని ఆ పని ఏంటని తెలుసుకుని వెంటనే ఆయన రిక్వైర్ చేసి దాన్ని పని పూర్తయి ఇంటికి పంపించడం జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యే చూసే కానీ మేము అంత విధంగా ఎవరిని చూడలేదండి. దాన్ని బట్టి మేము అనుకునేది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కొంచెం అందరికీ కొంచెం న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద చూపిన శ్రద్ధ అభివృద్ధి మీద, రోడ్లు కానీ నిత్యావసర వస్తువులు కంట్రోల్ చేయడంలో కానీ రాజధాని విషయంలో కానీ ఏమీ చేయలేదు. అంటే ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ ఏమి చేయలేదని ఒక ఆరోపణ అనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్లో ఓ పాయింట్ చెప్తానంటే డిఎస్సి అన్నది జాబుల వారిగా లెక్కేసుకుంటే మనం సచివాలయం అన్నది అది జాబులే కదండి. ఇప్పుడు అవి లెక్క రాదు, అది వాలంటీర్ లెక్క. వాలంటరీ కదండి, వాలంటరీ అన్నది నేను జాబ్ వేడిగా తీసుకుంటలేదు. సచివాలయం సిబ్బందిలో ఇంకా ఉన్నాయి కదండి సెక్షన్లో, రైతు భరోసా గానీ లేకపోతే మన మిగతా అగ్రికల్చర్ కానివ్వండి, ఈ సిబ్బంది అందరూ కూడా ఎంప్లాయీసే కదండి లెక్క. అయితే పర్మనెంట్ ముందస్తు అవ్వని ఎక్స్టర్న్ అవుద్ది, అవుతుంది. లేకపోతే ప్రస్తుతం అయితే వాళ్ళు ఇదే కదండి. అంటే 1,30,000 1,50,000 ఒకసారిగా తీస్తాం అంటే మాటలు కాదు కదండి. గతంలో మనం 5,000 10,000 తీస్తానికి నాన్న అడవాడి కింద ఉండేది. ఆ పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు సామాన్య నిరుద్యోగులకి అది ఉపయోగపడినట్టే కదండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే రోడ్లు ఇష్యూ వచ్చినప్పటికండి కేంద్రం అన్నది సంబంధించి నేషనల్ రోడ్లు కానీ ఈ రోడ్లు కానీ కేంద్రం సహకారం లేకపోతే ఇప్పుడు మీరు చూసే ఉంటారు. దాదాపు ఇక్కడ నుంచి లెక్కెత్తే ఒక 20 కిలోమీటర్లు అంటే ఒక సిసి రోడ్డుతో పాటు ఊళ్ళో రోడ్డు నిర్మించి పూర్తి అయిపోయింది. మీరు కాకపోతే ఎదురుగా చెక్ చేసి 3 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయిందండి. అంటే రోడ్లు మొన్నటిదాకా జరగలేదు కానీ రోడ్లు కూడా ఈ రోడ్డు ఎలక్షన్ వస్తున్నాయి ఇప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నారు కొంతమంది. ఎలక్షన్ లో వస్తే అది రోడ్లు మనకి ఎప్పుడైనా 4 సంవత్సరాలు రోడ్లు ఇబ్బంది పడుతున్నాము. 2 సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడ్డాం. ఆ 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కాదు కదా, అన్ని సంక్షేమాలు ఆగిపోయినాయండి. అది ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరాలు అన్ని ఒకటి 1 by 1 అలాగా లైన్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు సచివాలయం ఇది మన అమరావతి విషయంలో వచ్చినప్పటికీ 3 రాజధానులు అన్నారండి. 3 రాజధానుల్లో 3 ప్రాంతాలకు అభివృద్ధి చెందిద్ది అన్న విషయంలో ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పారండి. సీడ్ బిజినెస్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? జగన్ గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి. ఇంకా ఇంకేం నచ్చింది మీకు జగన్ పరిపాలనలో? ప్రతి వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్ల ప్రతి ఇంటికి కూడా వృద్ధా పెన్షన్లో పడిబాగులు పడేవారు గతంలో. వాళ్ళ 6 లెక్కొట్టి ఇస్తున్నారు. ఇవ్వటం వల్ల చాలా మంది బాగా వికలాంగులు కానీ లేకపోతే వృద్ధులు కానీ ప్రయాసపడకుండా పెన్షన్ తీసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా ప్రతి పథకం కూడా సంక్షేమ పథకాలు అన్ని కూడా నేరుగా ఆడవాళ్ళ అకౌంట్లోనే వేయటం. మయాన్ని దళారీ వ్యవస్థ లేకపోవటం. ఈసారి జగన్ వస్తారంటారా? గ్యారంటీగా వస్తారు. ఈసారి భీమవరం నియోజకవర్గం ఎవరు వస్తారంటారు? గంధి శ్రీనివాస్ గారు వస్తారు. గంధి శ్రీనివాస్ గారు టీడీపీ జనసేన కలిసింది కదండి. కలిసినా సరే ఆయన వస్తారు. ఆయనకున్న క్యాడరు మన రాష్ట్రంలో మన గంధి శ్రీనివాస్ గారు ఉన్న క్యాడర్ మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేదు. నిజానికి ప్రతి ఊర్లో ఆయన కేడర్ ఉంది. ఆయన అభిమానులు ఉన్నారు. జగన్ గారు అభిమానులు 50% ఉంటే ఆయన అభిమానులు 80% పైన ఉన్నారు. అందుకని ఆయన గ్యారంటీ కూడా ఈ ఎమ్మెల్యే గారు పనిచేసినట్టుగా
ఈ రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా పనిచేయలేదు. ఆయన ప్రతి ఊర్లు కూడా అభివృద్ధి ప్రతి జగన్ గారితో చెప్పి చేయించడం అనేది ఆయన ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారు నాకు తెలుసు. ఓకే, గ్యారంటీ ఈసారి అంతే 50,000 వస్తారు, 1,00,000 మెజార్టీ అంటారు. గ్యారంటీగా మెజార్టీ గతం మీద ఆయన ఏమీ చేయకుండానే లాస్ట్ టైం 8,000 మెజార్టీ వచ్చింది. గ్యారంటీగా ఈసారి జగన్ గారు గతం మీద రెట్టింపు ఉంటది. అంతే 16,000 ఉంటుంది అంటారా? 16 కాకపోతే 25,000 అని ఉంటది. కొంతమంది 1,00,000 వస్తుందని చెప్తున్నారు మెజార్టీ. 25,000 వరకు ఎందుకంటే లాస్ట్ టైం ఎటువంటి పథకాలు అలా కాదు, ఎటువంటి పథకాలు లేకుండానే ఏమి లేకుండానే పవన్ కళ్యాణ్ గారు మీద నెగ్గారు. ఈసారి జగన్ గారు పథకాలు ఈయన చేసిన అభివృద్ధి తోటి 1,00,000 మెజార్టీ వస్తుంది అంటున్నారు చాలా మంది. ఖచ్చితంగా వచ్చిన కలవపోతే కలిసింది కాబట్టి 25,000 వస్తుంది. 10,000 వస్తుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నాకేం తెలుస్తుందండి, జనం నిర్ణయించాలి కానీ. అంటే మీరు కూడా అందులో ఒకలే కదా, జనంలో మనం ఉన్నాం కదా. సరే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? రోడ్లు లేవండి, లారీ డ్రైవర్లు యాతన పడుతున్నారు. యాతన పడుతున్నారంటారా? కొంతమంది ఏమంటారండి, రోడ్లు రాజధాని తర్వాత విషయం ముందు కాదండి. అదే ముందు లారీ ఓన్లీ లారీ డ్రైవర్ని, రోడ్లు మరి ఇబ్బంది అయిపోతుంది మాకు. మరి అవి అంటే ఖచ్చితంగా ట్యాక్సీ బస్సు అంటే ఓనర్లు చూసుకుంటారు, మా సంబంధం లేని విషయం. ఓకే, అంటే ఈ ప్రభావం రేపు ఎలక్షన్ లో చూపిస్తాంటారు, రోడ్డు ప్రభావం చూపిస్తారండి, చూపిస్తుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి భీమవరం నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటది? టోటల్ గా జగన్ వస్తాడండి. జగన్ వస్తారండి. ఎందుకంటే పేదవాళ్ళకి న్యాయం చేస్తాడండి, ధనికులకి న్యాయం ఏమి ఉండదండి. మంచి పేదవాళ్ళకే కావాలండి, ధనికులకి ఏముండదు, వాళ్ళు సరిపోతారండి. ఇప్పుడు పేదవాడికి అన్నవాడికి నిత్యావసర వరుసలు సంక్షేమ పథకాలు కావాలి కదండి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, వీళ్ళందరికీ జగనే కదండి. అందుకని మీరు ఒక్కళ్ళే ఓట్లేస్తే రారు కదా, అందరు ఓట్లేస్తారు కదా. ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానం. పేదవాళ్ళు అన్నవారు అందరికీ పేదవాడికి ప్రభుత్వం అంటే ఓన్లీ ఉచిత పథకాలు ఇవ్వడమే కదా, డెవలప్మెంట్ కూడా చేయాలి కదా. ఇప్పుడు అప్పుడు బడ్జెట్ ఈక్వల్ గా ఉంది, ఇప్పుడు బడ్జెట్ అదే బడ్జెట్. అప్పుడు ఆ టైంలో ఆయన ఏం చేయలేకపోయాడు, అదే బడ్జెట్ ఇప్పుడు చేస్తున్నారు కదండి. మరి అది మన లెక్క టాయిలెట్ చేసుకో, అప్పుడేమో ఏమీ లేదు, అప్పుడు ఏ తెగుళ్ళు ఏమి లేవు. ఇప్పుడైతే కరోనా వచ్చింది, అన్ని వచ్చినాయి. అదే బడ్జెట్ తోటే ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాడు కదండి. అది కూడా మనం ఆలోచించాలి కదండి. మీరు ఆలోచిస్తారు, మీరు పథకాలు వచ్చినాయి కదా ఆలోచిస్తారు. రాని వాళ్ళ పరిస్థితి ఏమన్నారంటే